పాజిటివ్ వ్యూ దృష్టిలో ఉంచుకొని వచ్చే సంఘటన మాత్రం దా ప్రభావం పడతా ఉంటుంది. దాన్ని మాత్రం ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం చేయండి. శాంతి సమావేశాలే కాకుండా ఏ విధంగానైతే సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ గ్రూపులలో ఈ దుష్ప్రచారం జరుగుతూ ఉందో వాళ్ళు కూడా ఈ సమావేశాలు పెట్టి చెప్పితే మేమే ఉంటాం. మళ్ళీ మేము పోయి చెప్తే వినేటోళ్ళే ఉంటారు. దాని ప్రభావం అంతంత మాత్రమే ప్రస్తుతం ఇంతకుముందు ఉండే పరిస్థితి. కానీ పోలీస్ శాఖ వారు దీనిపై దృష్టి పెట్టేసి ఈ సమావేశం పెట్టే బదులు పెట్టాలి, పెట్టే అవసరం ఉంది, పెట్టండి. కానీ మీరు కూడా మీ శాఖ ద్వారా ఏ విషయమైనా కానీ ఏ సంఘటన జరిగినా కానీ ఇమ్మీడియట్గా అదే లైవ్, అదే మీడియా ద్వారా, అదే సోషల్ మీడియా ద్వారా మీరు కూడా దాన్ని ఖండిస్తే ప్రజలకు మనశ్శాంతి. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు మీటింగ్ పెట్టారా, మేము విన్నామా, ఎంతమందికి చెప్పాము అనేది కాదు. ఆ సంఘటన జరిగిన వెంటనే పోలీసు శాఖ అప్రమత్తమై ఏం చర్యలు తీసుకున్నాయి అంటే మా కోసం లేదు, మేము తెలుస్తూ ఉంటాం, కలుస్తూ ఉంటాం మిమ్మల్ని. పోలీసు శాఖ వారు చెప్పారు అసలు వాస్తవాలు లేవు. కాబట్టి దయచేసి మీరు కూడా నాతో పాటు మేము ఏ విధంగానైతే మా పట్టణం గురించి మేము బాధపడతా ఉన్నాము, బాధపడుతుంటాము, మా బాధ్యత నెరవేరుస్తూ ఉంటాము, అలాగే అధికారులతో కూడా కోరుకునేది ఏంటంటే మీడియా ద్వారా, ఒక గ్రూప్ ద్వారానో ఇమ్మీడియట్గా, ఎందుకంటే ఆ సంఘటనను వేరే విధంగా చిత్రీకరించి అప్లోడ్ చేస్తే అది 2, 3, 4, 5 అర్ధగంటల లోపలనే దాని ప్రభావం చూపేసి వెళ్ళిపోతుంది. కానీ ఆ సంఘటన జరిగిన మర్చిపోతారు. కానీ ఆ ప్రభావం వచ్చే సంఘటనపై జరగనివ్వకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దాని గురించి మేమైతే మా మట్టుకు, మా పరిధిలో మట్టుకు మేము అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. కానీ పోలీస్ శాఖ వారిని కోరుకునేది ఏంటంటే ముఖ్యంగా ఈ మీడియా ద్వారానే మీరు కూడా ప్రజలకు కొన్ని సందేశాలు ఏ మెసేజ్ ద్వారా ఇస్తారా, మైక్లో ద్వారా ఇస్తారా, జరిగిన సంఘటనని ఖండిస్తారా, అది వేరే విషయం. అది మీరు చూడాల్సిన పాటు. కాబట్టి ఇప్పటివరకున్న ఈ ప్రశాంత వాతావరణాన్ని అన్ని కులస్తులు, మతస్థులు, వర్గాల వారు సిద్దిపేటలో కలిసిమెలిసే ఉంటారు, భవిష్యత్తులో కూడా కలిసిమెలిసే ఉంటారు. తాత్కాలికంగా ఏదైనా సంఘటనలు జరిగినా, ఏదైనా గొడవలు జరిగినా మళ్ళీ తెల్లారో సాయంత్రం 1 గంటలు 2 గంటల తర్వాత మళ్ళీ ఒకరికొకరు కలుసుకునే ఉంటాము. ఎందుకంటే సిద్దిపేట చాలా అందరు తిరగాల్సింది సిద్దిపేటలోనే, గుర్తుంచుకోకుండా ఇక్కడ పోయినా హాయ్, హలో, నమస్తే, బాగున్నావా అదే పలకరించుకోవడం ఉంటుంది. కాబట్టి మా గురించి అంతా మేము బాధ్యత తీసుకుంటాము. మా ప్రజలు కూడా, సోదరులు కూడా అందరూ చాలా సంవత్సరాలుగా ఆ తిరుపతి కానివ్వండి, మన రాజశేఖర్ కానివ్వండి, జనార్దన్ కానివ్వండి, అన్ని కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా చాలామంది వాళ్ళకున్న బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. కాకపోతే మీడియా పైన మాత్రం, సోషల్ మీడియా పైన మాత్రం మాకు ఎలాంటి అధికారం ఉండదు, ప్రభావం ఉండదు. కాబట్టి దయచేసి మీరు దాని ద్వారా ప్రజలకు భరోసా ఇస్తే మేము సంతోషంగా ఉంటాం, చల్లగా ఉంటాం, కలిసిమెలిసి ఉంటామని భావిస్తూ నాకు సమయం ఇచ్చినందుకు